విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరి గుడిసె దగ్ధమైన ఘటన సూర్యాపేట జిల్లా పాలక్వీడు మండలం మిగడంపాడు తండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మిగడంపాడు తండాకు చెందిన బూకే బాబు శివరాత్రి పండుగ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సాయంత్రం కొట్టపకొండకు జాతరకు వెళ్లారు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి గుడిసెలో నుండి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడడంతో చుట్టుప్రక్కల వాళ్ళు చూసి మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో ఇంట్లో ఉన్న వస్తువులు, బియ్యం, దుస్తులు కాలి బూడిద కావడంతో సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న ఎంపీపీ బుక్యా గోపాల్ నాయక్ బాధితుని ఇంటికి వెళ్లి ప్రమాదం గురించి తెలుసుకుని తక్షణ సహాయంగా 10,000 రూపాయలు అందించారు. ఇల్లు దగ్ధం కావడంతో సర్వం కోల్పోయిన బాబు కుటుంబానికి గ్రామస్తుల సహకారంతో మరో 50,000 రూపాయలు సేకరించి బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోగా రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో బాధిత కుటుంబానికి త్వరలో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని ఎంపీపీ బుక్యా గోపాల్ హామీ ఇచ్చారు. ఇంకా ఈ ఇల్లు అంతా కాలిపోయింది సార్. మేము వచ్చేసరికి ఇంకా ఆర్పిఎలైనా అసలు పాస్బుక్లు, ఆధార్ కార్డులు, అవన్నీ పాస్బుక్లు అన్ని డబ్బులు, సొమ్ములు అన్నీ ఉన్నాయి సార్. కాలిపోయింది సార్. ఏం లేదు సార్. మాకు మొగుడు పిల్లలు ఇద్దరే ఉన్నారు కట్టుబట్టతో. బుక్యా బాబు, నీలావతి 2 పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటున్నారు సార్. మా బస్ అంతా ఘోరం అయిపోయింది సార్. అంతా మీరే చూడాలి సార్. మా అవి ఇట్లా పండుకున్నది కూడా తీయండి ఒకసారి. ఇంటి పక్కన ఉంటారా? మామూలుగా అర్ధరాత్రి మంటలు వేసినాయి. ఆడడానికి ఏమైనా వీలు కలగడానికి ఏం లేదు. దగ్గరపాట్లు ఏం లేదు. నీళ్ళే దొరకట్లేదు. అక్కడ నుంచి రాసరికి ఇంకా మొత్తం కాలిపోయింది. అసలు ఏం దొరకలేదు. మొత్తం ఇల్లు పట్టాలతో సహా, ఇంటి పట్టాలు, ఆధార్ కార్డు, బియ్యం కార్డు మొత్తం పోయినాయి సార్. నువ్వు ఇల్లు కాలిన రోజు ఉన్నావా? నువ్వు కూడా వెళ్ళిపోయావా? నువ్వు కూడా పోయినావా? నీకు సంబంధించిన ఏమన్నా కాలిపోయినాయా? ఆధార్ కార్డు, పాస్బుక్లు, రేషన్ కార్డు. మీ పేరు? సామ్య. ఎక్కడుంటావు? ఇంటి దగ్గర పక్కన ఉండే. ఆ టైంలో కాలిపోయిన టైంలో అందరూ వచ్చామండి. అందరూ వస్తే గ్యాస్ ఫెయిల్ అవుతుందని భయంతో ఎవరు మధ్యరేత్రి కాడ వస్తారు. రాలేదు, అటు ఇటు తిరిగి వెళ్ళిపోయాము. బాంబు పేలి, గ్యాస్ పేలి రోడ్ అవతల పోయి గడ్డి వాయి కాలుతుంటే దానికి ఆగినాం. అంతా కాలిపోయింది సార్. ఏం చేయాలో ఏందో దాంట్లో అంతా అవుతుంది. అది ఏం తింటానికి లేవు. నిజంగా వాళ్ళకి నా తమ్ముడు సార్, మా నాన్న సార్, నాది జగ్గాపేట, నేను జయంతిపురం నుంచి వచ్చా. వాళ్ళకి ఇల్లు ఒక సహాయకారం, వాళ్ళకి మొత్తం పట్టా కాగితాలు, ఇంటి కాగితాలు, వాళ్ళకి ఒక సహాయకారం చేయండి సార్. సాయం చేయాలి. మాకు ఏం లేదు. అసలు తినడానికి తినాలంటే చాలా బీదోళ్ళండి. ఎండకి చెట్టు నీడలో అట్లనే పడి ఉన్నారు. ఎండ్లు లేదు, వాగులు లేదు, ఎవరు లేదు అని ముచ్చటగా వాళ్ళ ఎండలోనే చేస్తున్నారు. ఎండలోనే చేస్తున్నారు. నీళ్ళైతే చెట్టు నీళ్ళు మీకు ఆడ బియ్యం అయితే బండి పక్కన ఏం లేదు. ఇక్కడ ఏం లేదు. అంతా ఎండలోనే ఉంటారు వీళ్ళు. చాలా ఇబ్బందికరమైన చందాలు ఇచ్చారు. కండవాళ్ళు అలా ఒక 5 కేజీలు 10 కేజీలు అట్లా చందాలు ఇచ్చారు. అవి కూడా బయటనే పెట్టారు. కాలిపోయినాయి. వాళ్ళు ఇచ్చిందే చందాలు. కాడిని బాగా ఇచ్చిరు. మీడియా వాళ్ళే కానీ ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఇచ్చిందే. నూనె ప్యాకెట్ కూడా ఇచ్చారు. వస్తు ఇచ్చారు. బియ్యం కూడా బయటనే ఉంచారు. మొత్తం ఏం లేదు. వాళ్ళ బియ్యం మిరపకాయలు పెట్టాము. కాయ సరే ఓపెన్ చేయి.
కాగితాలు పట్టాలి ఇవన్నీ కాగితాలు పెట్టుకున్నాయి మొత్తం పాస్బుక్ ఆధార్ కార్డు ఇవన్నీ మొత్తం ధ్వంసమైన ఇళ్ళనే. మళ్ళీ కొన్ని సొమ్ములు వీళ్ళు కూలికి పోతారు, కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి, ఒక 20,000 దాకా. మిగడం పడుతున్న గ్రామంలో చాలా పేద కుటుంబం, ముఖ్య బాబు వారి భార్య నీల వాళ్ళ కుటుంబం. మీరు చూసిరు, మామూలు రాళ్లతోటి కట్టుకున్నటువంటి ఇళ్ళు, పూరిళ్ళు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి గిరిజనులకు ఎటువంటి ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకు చేతనైన స్తోమతతోటే వాళ్ళు మాత్రం ఇల్లు నిర్మించుకొని వాటిలోనే అన్ని రకాల బీరువా, గ్యాస్, బియ్యం, బట్టలు, పైసలు అన్నీ కోల్పోవడం చాలా బాధాకరం. అదే కనుక గత ప్రభుత్వం పేదలకు ఇళ్ళు ఇచ్చినట్టంటే ఇలాంటి వాళ్ళు ఇల్లు నిర్మించుకునేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి రోడ్డును పడాల్సిన పరిస్థితి రాకపోయేది. అయినా సరే నిన్న రాత్రి వాళ్ళు మహాశివరాత్రి సందర్భంగా దేవుని దర్శనానికి వెళ్ళిండ్రు. అప్పుడు 11 సుమారు టైంలో కరెంట్ షాట్ వల్ల ఇంట్లో మంటలు చెలరేగి గ్యాస్తో సహా చెలరేగడం చూశారు. మీరు ఫిజికల్గా కూడా వాట్సాప్లో మేము ఆ ఫోటో కూడా చూపించినాం. అదే రోజు వాళ్ళ దగ్గర ఇంట్లో ఉన్నట్టుంటే మనుషులకు ప్రమాదం జరిగేది. ఈ విధమైన జరగడం చాలా బాధాకర విషయం. సరే, మేము నిన్న మా గ్రామంలో ఉన్నటువంటి నేను, మా మాజీ ఎంపీటీ నరసింహరావు గారు, మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రూపావత్ బాగానాయక్ గారు, మరియు కార్యదర్శి బుక్య చందు గారు, మరియు గురువత్ మగట్లాల్, బుక్య శ్రీను ఇయ్యటం, వాళ్ళ బాధలు చూసుకోలేక సుమారు 60-70 వేల రూపాయలు ఈ గ్రామంలోనే అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎంపీపీ గారు 10,000 ఇచ్చిరు, మేము కూడా తలా ఇంత ఇస్తాం, ఆ పేద కుటుంబాన్ని కాపాడాలి, ఆదుకోవాలని చెప్పి అందరూ వచ్చి ఇవ్వటం చాలా సంతోషకర విషయం. ఈ రోజులలో పల్లెటూర్లలో కూడా ఇంత మానవత్వంతో, ఐకమత్యంతో పేదోనికి ఏదైనా ఇబ్బంది ఉందంటే కాపాడుకుంటాం అనే ధైర్యం ఈరోజు అందరికీ కలిగింది. చాలా సంతోషకర విషయం. ఇదే ఊరు కాదు, మండలంలో ఎక్కడైనా సరే, ఎక్కడికైనా ఏదైనా అనుకోని పరిణామాలు జరిగినట్టయితే మా వంతు మేము కృషి చేస్తాం. తప్పకుండా పేదలను కాపాడుకోవడంలో ముందు ఉంటాం. నిన్న ఇదే విషయాన్ని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలియపరిచాం. వారు వెంటనే కలెక్టర్గా ఆదేశాలు ఇచ్చి ఈసారి వచ్చే ఇందిరమ్మ ఇళ్లలో ఫస్ట్ ప్రియారిటీగా మిగడంపాడు నుంచి ముఖ్య బాబు నీలకు ఇల్లు ఇప్పిద్దామని కూడా వారు కూడా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.